కాంగ్రెస్ మోసాల పాలనకు ఏడాది. ఈ 365 రోజుల్లో రాష్ట్ర పాలన ఎటుపోయిందో ఎవరికీ అర్థం కాలేదు. ఓ రైతు బాగుపడలేదు, ఓ విద్యార్థి బాగుపడలేదు, ఓ నిరుద్యోగికి ఉద్యోగం వచ్చింది లేదు. ప్రజలంతా అసంతృప్తితో ఉన్నారు. ఘనత వహించిన కాంగ్రెస్ పాలనలో ఏ వర్గానికి ఒరిగిందేమీ లేదు. ముఖ్యంగా ఈ ఏడాది కాలంలో రైతన్న ఘోరంగా దగాపడ్డాడు. ఎంత దారుణమంటే నడి రోడ్డు మీద అన్నదాతను నిలబెట్టిన మహానుభావులు ఈ కాంగ్రెస్ పాలకులు. కాంగ్రెస్ అంటేనే వట్టి కోతలు. కాంగ్రెస్ నాయకులు కోతల రాయిళ్లు. గత 10 ఏళ్లు బీఆర్ఎస్ పార్టీ వ్యవసాయానికి స్వర్ణయుగం తెస్తే ఒక్క ఏడాదిలోనే వ్యవసాయాన్ని సర్వనాశనం చేసింది కాంగ్రెస్ పార్టీ. వ్యవసాయాన్ని దండుగ చేసి పైగా రైతు పండుగ అంటున్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో రైతులకు ఇచ్చిన ఏ ఒక్క హామీ అయినా కాంగ్రెస్ పార్టీ నెరవేర్చిందా? ఇచ్చిన హామీలన్నీ బుట్టదాఖలు చేసింది. ఏడాది కాలంలోనే రేవంత్ సర్కార్ రైతులను నిండా ముంచింది. 2 లక్షల రుణమాఫీకి ఎగనామం పెట్టింది. వడ్లకు బోనస్ బోగస్ అయింది. 2 దఫాలుగా రైతు భరోసాకు పంగనామాలు పెట్టింది. ఇప్పుడు ఏకంగా రైతు భరోసాకు మంగళం పాడే కుట్రలు చేస్తుంది. సన్న వడ్లకు బోనస్ పేరు చెప్పి ఇక రైతు భరోసా ఎందుకంటూ ఉల్టా చోరు మాటలు మాట్లాడుతోంది కాంగ్రెస్ సర్కార్. కాంగ్రెస్ పార్టీ రైతులకు చేయని మోసం లేదు. రైతు భరోసా కంటే బోనస్ తోనే ఎక్కువ లాభం అని చెప్పి భరోసాను బంద్ చేశారు. ఇప్పుడు బోనస్ ను కూడా బోగస్ చేసే కుట్ర బేషుగ్గా అమలవుతోంది. సగం మంది రైతులకు రుణమాఫీ ఎగ్గొట్టారు. అన్ని పంటలకు బోనస్ అని మాటిచ్చి చివరకు సన్నాలకు పరిమితం చేశారు. ఆఖరికి రైతు బంధును కూడా శాశ్వతంగా రద్దు చేసే కుట్రలు మొదలుపెట్టారు. అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ అనేక హామీలిచ్చింది. ప్రత్యేకంగా వరంగల్ రైతు డిక్లరేషన్ తో అన్నదాతకు అనేక వాగ్దానాలు చేసింది. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతును రాజు చేస్తామని మాయ మాటలు చెప్పారు. ఎలాంటి కండిషన్లు లేకుండా పండిన పంటకు బోనస్ ఇస్తామన్నారు. ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేస్తామన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో ఎకరానికి 17,000 రైతు భరోసా ఇస్తామన్నారు. ప్రభుత్వ ఏర్పాటు చేసిన 100 రోజుల్లోనే ఇచ్చిన గ్యారంటీలన్నీ అమలు చేస్తామని, గ్యారంటీల అమలుపై తొలి సంతకం పెడతామని రాష్ట్ర కాంగ్రెస్ నేతల నుంచి జాతీయ కాంగ్రెస్ నేతల వరకు వాగ్దానాలు చేశారు. కానీ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి డిసెంబర్ 7తో ఏడాది పూర్తవుతుంది. 100 రోజుల్లోనే అమలు చేస్తామన్న గ్యారంటీలను 365 రోజులు పూర్తవుతున్నా కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయడం లేదు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన అనేక రైతు సంక్షేమ పథకాలను అమలు చేయకుండా కుట్రలు చేస్తున్నారు కాంగ్రెస్ పాలకులు. కాంగ్రెస్ ఇచ్చిన వరంగల్ రైతు డిక్లరేషన్ వట్టి బోగస్ అయింది. గ్యారంటీలను గాలికి వదిలేసి రైతులను దగా చేస్తున్నారు. ఎలాంటి నిబంధనలు, ఆంక్షలు లేకుండా రైతు డిక్లరేషన్ లో ఇచ్చిన అన్ని హామీలు అమలు చేస్తామని మాటిచ్చి ఇప్పుడు రైతుల గొంతు కోశారు. రైతుల ఓట్లతో గద్దెనెక్కిన రేవంత్ సర్కార్ అన్నదాత నోట్లో మట్టి కొట్టింది. అన్నం పెట్టిన రైతుకే సున్నం పెట్టారు. దేశానికి వెన్నెముకైన రైతు వెన్నెముక విరుస్తున్నారు. రైతును రాజు చేస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ అన్నదాతలను రోడ్డున పడేసింది. ఆఖరికి ఎరువులు, విత్తనాలు కూడా ఇవ్వకుండా గోసపుచ్చుకున్నారు. ఎరువుల కోసం రైతులు రోడ్డెక్కాల్సిన పరిస్థితి వచ్చింది. రైతులకు ఇచ్చిన ఏ ఒక్క గ్యారంటీని కూడా అమలు చేయని దగాకోరు పార్టీ కాంగ్రెస్. నిజానికి రైతులను, రైతు సమస్యలను కాంగ్రెస్ పార్టీ 7 దశాబ్దాలుగా ఓట్ల కోసమే వాడుకుంటోంది. రైతుల పేరు చెప్పి ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం తప్పించి అన్నదాత కోసం చేసిందేమీ లేదు. 6 దశాబ్దాలు దేశాన్ని ఏలిన కాంగ్రెస్ పార్టీ
లక్షలాది మంది రైతుల పొట్టగొట్టింది. ఎంఎస్ స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు అమలు చేయకుండా రైతుల సూసైడ్ కు ప్రత్యక్షంగా పరోక్షంగా కారణమైంది కాంగ్రెస్ పార్టీ. తాజాగా తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ అదే మోసాన్ని అమలు చేసింది. తనదైన శైలిలో ప్రజలను నమ్మించి తడిగుడ్డతో గొంతు కోశారు. గ్యారంటీల పేరుతో తీయటి పుల్లటి మాటలు చెప్పారు. తెలంగాణ రైతుల ఆశలను కాంగ్రెస్ పార్టీ ఓట్లుగా మార్చుకుంది. ఈ మారీచుల మాటలు విని పాపం రైతులు కూడా ఓట్లేశారు. ఎన్నో ఏళ్లుగా మట్టినే నమ్ముకొని వ్యవసాయం చేసుకుంటున్న కర్షకులను రేవంత్ సర్కార్ గ్యారంటీల గారడీతో దగా చేసింది. బీఆర్ఎస్ పాలనలో హాయిగా వ్యవసాయం చేసుకుంటూ బతికిన తెలంగాణ రైతులను నడి రోడ్డుకిడ్చిన ఘనా పార్టీలు, కాంగ్రెస్ నాయకులు. రైతు డిక్లరేషన్ లో ఇచ్చిన హామీల్లో రుణమాఫీ, రైతు భరోసా, బోనస్ ముఖ్యమైనవి. అయితే ఈ మూడింటిలో ఏ ఒక్కటి కూడా అమలుకు నోచుకోలేదు. ముఖ్యంగా గత డిసెంబర్ 7న ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే 2 లక్షల రుణమాఫీ చేస్తామంటూ బీరాలు పలికాడు రేవంత్ రెడ్డి. ఇక అధికారంలోకి వచ్చాక రుణమాఫీ విషయంలో చేయాల్సిన మోసాలన్నీ చేశాడు. రైతులను బ్యాంకుల చుట్టూ, అధికారుల చుట్టూ తిప్పించాడు. తెలంగాణ రాష్ట్రంలో 50 లక్షల మందికి పైగా రైతులుంటే అందులో సగం మందికి కూడా రుణమాఫీ చేయలేదు. కొద్ది మందికి మాత్రమే మాఫీ చేసి మమ అనిపించారు. మిగతా రైతుల నెత్తిన నీళ్లు జల్లారు. రాష్ట్రంలో రైతులందరికీ 2 లక్షల రుణమాఫీ చేయాలంటే దాదాపు 35,000 కోట్ల నుంచి 40,000 కోట్లు అవసరం. కానీ ఇప్పటి వరకు 18,000 కోట్లు మాత్రమే విడుదల చేసి అందరికీ రుణమాఫీ చేశామని డబ్బా కొట్టుకుంటున్నాడు రేవంత్. వాస్తవాలకు మసిపూసి రైతులను తప్పుదారి పట్టిస్తున్నాడు. మాకు రుణమాఫీ కాలేదు మహాప్రభు అంటూ ఇప్పటికీ రైతులు బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. అటు రైతు భరోసా విషయంలోనూ జరిగింది పచ్చి మోసమే. 10,000 కాదు 17,000 ఇస్తామని గొప్పలు చెప్పిన కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు నయా పైసా ఇచ్చింది లేదు. మాకు ఇలా అధికారం ఇవ్వండి, అలా మీకు భరోసా ఇస్తామని ఊరంతా చాటింపు చేసి ఇప్పటికీ ఎగ్గొట్టే ప్రయత్నమే చేస్తున్నారు కాంగ్రెస్ పాలకులు. ఇక రైతు బంధు విషయంలో కాంగ్రెస్ ఆడే డ్రామాలు అన్నీ ఇన్ని కావు. చివరికి ఎంతకు దిగజారంటే రైతు బంధులో అక్రమాలు జరిగాయని విష ప్రచారం మొదలుపెట్టారు. రైతు భరోసా ఇవ్వడం చేతకాక రైతు బంధు మీద తప్పుడు ప్రచారం చేశారు. రైతు భరోసా ఇచ్చే ఉద్దేశం లేకనే మంత్రుల కమిటీ పేరుతో కాలయాపన చేస్తున్నారు. ఇప్పటి వరకు మంత్రుల కమిటీ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చిందే లేదు అంటే దానర్థం డౌటే లేకుండా ఎగ్గొట్టే కుట్రే. ఇక బోనస్ కథ. తెలంగాణలో 1.53 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వచ్చింది. 5,19,605 క్వింటాళ్ల సన్నబడ్లను క్వింటాల్కు 500 బోనస్ ఇచ్చి కొన్నట్లు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ లెక్కన రైతులకు దక్కిన బోనస్ సుమారు 26 కోట్లు మాత్రమే. అంటే ఇచ్చింది అరకొరే. ఇక రైతు బంధు కింద ఏడాదికి 7,500 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేయాల్సి ఉంటుంది. కాంగ్రెస్ మేనిఫెస్టోలో చెప్పినట్టుగా ఎకరానికి 15,000 చెల్లిస్తే ఇది ఇంకా ఎక్కువే అవుతుంది. మరి రైతు బంధు కంటే బోనస్ అందించడం రైతులకు ఎలా మేలు చేస్తుందో రేవంత్కే తెలియాలి. ఇలా చెప్పుకుంటూ పోతే కాంగ్రెస్ మోసాలు చిత్రగుప్తుడి చిట్టా అంతా. హస్తం పార్టీ రైతులకు అడుగడుగునా అన్యాయమే చేసింది. చేసిన మోసాలన్నీ చేసి ఇప్పుడు ఏడాది వేడుకలంటూ సర్కస్ షోలు చేస్తున్నారు. ఒక్క ఏడాదిలోనే రైతుల జీవితాల్లో చిమ్మ చీకట్లు నింపిన ఘనుడు రేవంత్ రెడ్డి. పొలానికి వెళ్లి అరక కట్టాల్సిన రైతు ఆత్మహత్య చేసుకునే దయనీయ పరిస్థితిని తీసుకొచ్చిందే కాంగ్రెస్ పార్టీ. అభయహస్తమంటూ రైతుల పాలిట భస్మాసుర హస్తంలా తయారయ్యారు.
బీఆర్ఎస్ హయాంలో ఒక వెలుగు వెలిగిన తెలంగాణ వ్యవసాయం ఏడాది కాంగ్రెస్ పాలనలో దండగైంది. కేసీఆర్ పాలనలో రైతు రాజైతే రేవంత్ రెడ్డి పాలనలో రైతు బికారయ్యాడు. ఇది ఘనత వహించిన కాంగ్రెస్ పాలన. అంతటి దానికి ఇంకా వేడుకలట.